నమస్తే మిత్రులారా. నిన్న నల్గొండలో సభ జరిగింది కదా. ఆ సభల పరంగా చూసుకుంటే పొంగిలేటి గారు, తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు, ఇక మిగతా సంబంధించిన అడ్లూరి లక్ష్మణ్ గారు, మంత్రి సీతక్ గారు, కొండా సురేఖ గారు, వీళ్ళు సభలకు రాలేదు. అవన్నీ పక్కన పెడితే ప్రధానంగా ముచ్చట ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏ సభలో మాట్లాడుకున్నా కూడా 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నా ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. అలా చెప్పడం జరిగిన తర్వాత అసలు నిజం తెలుసుకుంటే, ఈరోజు పొంగిలేటి గారు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఏమని చేశారంటే, వచ్చే ప్రభుత్వంలో అంటే 2028లో వచ్చే ప్రభుత్వంలో సీఎం ఎవరనేది ఇప్పుడే చెప్పలేం. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నెంబర్ 1, భట్టి విక్రమార్క నెంబర్ 2. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చిట్ చాట్ చేశారు. అంటే 2028 రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీఎంగా ఉండబోడు అని పొంగిలేటి గారు చకాచక్యంగా చెప్పేశారు. గతంలోనే రేవంత్ రెడ్డి గారికి పొంగిలేటి గారికి 600 కోట్ల రూపాయల గొడవ జరిగినప్పుడు, ఆ వాటాల్లో గొడవ జరిగినప్పుడు పొంగిలేటి గారిని కంప్లీట్గా రేవంత్ రెడ్డి డామినేషన్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ టైంలో పొంగిలేటి గారు హెలికాప్టర్ ఎక్కి మరి ఎక్కడికి వెళ్ళాడు? ఢిల్లీ అధిష్టానానికి వెళ్ళి అక్కడ మల్లికార్జున ఖర్గే గారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఇట్లుంది, రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గాన్ని సీనియర్ నాయకుల్ని రేవంత్ రెడ్డి కంప్లీట్గా డామినేషన్ చేస్తూ ఉన్నాడు, ఆ డామినేట్ చేసుకుంటూ మా యొక్క స్కామ్స్ని బయట పెడతా ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడడంలోని అందులో ప్రధానంగా ముచ్చట బయటికి వస్తే, ఆయన నాకు సీఎంగా పదవిని ఇవ్వండి, నేను అందరినీ మెయింటైన్ చేసుకుంటా, గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు అందరినీ మెయింటైన్ చేసుకునేంత సత్తా నా దగ్గర ఉందని చెప్పేసి పొంగిలేటి గారు మల్లికార్జున ఖర్గే తోటి గతంలోనే కొన్ని నెలల క్రితం మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత చిలికి గాలివైనట్టు పెద్ద గొడవ జరిగింది. రేవంత్ రెడ్డిని అధిష్టానం నిర్ణయం తీసుకున్నది, ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని మార్చేయబోతున్నాడు సీఎంగా అని చెప్పేసి కొంత ప్రకటన అధిష్టానం నుంచి వచ్చింది. రాహుల్ గాంధీ అఫీషియల్గా ప్రకటించడం కూడా జరిగింది. ఏఐసిసి చీఫ్ వాళ్ళని కానీ మహేష్ కుమార్ గౌడ్ని కానీ పిలిచి మరి చెప్పడం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో సీఎం మార్పు తథ్యం, ఇది పక్కా, కానీ నేను చెప్పేంత వరకు ఈ మాట ఎక్కడ కూడా బయటికి రాకూడదని చెప్పేసి ప్రమాణం కూడా చేసుకున్నారు. అక్కడ చేసుకున్న తెలంగాణకు వచ్చిన తర్వాత మీరు గమనించారో లేదో, రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేలు దేకడం లేదు, అసలు పట్టించుకోవడమే లేదు, రేవంత్ రెడ్డిని సీఎంగా ఎవరు గుర్తించడమే లేదు. తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, ఏ సభ ఎక్కినా కూడా రేవంత్ రెడ్డి పేరుని కావాలని మర్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి పేరును కూడా పలకడం లేదు, ఎవరు కూడా సీఎం కానీ చెప్పడమే లేదు అతని పేరు. మంత్రులు అయితే అసలే రావడం లేదు. మంత్రి సీతక్క చాలా దూరం అయిపోయారు రేవంత్ రెడ్డికి. సీతక్క గారి యొక్క మాట్లాడుకునేంత దూరం అసలు మొత్తం కంప్లీట్గా మంత్రే దూరం అయిపోయారు. కొండా సురేఖ కంప్లీట్గా దూరం అయిపోయారు. అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, లేకుంటే భట్టి విక్రమార్క కావచ్చు, నిన్న మొన్న అసలే ఏ మీటింగ్ రాకుండా ఉన్న వెంకట కోమటిరెడ్డి గారు కావచ్చు, తర్వాత రకరకాలుగా పొంగిలేటి గారు కావచ్చు, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి బైకాట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈయనే ఊకే సీఎంగా ఉంటా అంటే ఎట్లా, మనం 5 సంవత్సరాలు భరిస్తామంటే ఇదే మనకు పెద్ద భారం లెక్క మారిపోయింది. రేవంత్ రెడ్డి చేస్తున్న పద్ధతి కరెక్ట్గా లేదు. ఆయన దాచుకుని ఇవ్వరాలు తప్ప తెలంగాణకు మంచి చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా లేదని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చీకొడతా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ప్లస్ పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ చీకొడతా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ సీఎం కుర్చీని ఎట్లా చేశారని లాక్కోవాలని చెప్పేసి మంత్రి పొంగిలేటి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి విక్రమార్ గారు, మిగతా తదితర సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ సీఎం పదవిని లాక్కుందామని రెడీగా కూస్తున్నారు. ప్రజెంట్గా ఇదే సీఎం పదవి కావాలని చెప్పేసి పొంగిలేటి గారు కొన్ని నెలల క్రితమే అధిష్టానానికి వెళ్ళి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డిని అసలు ముఖ్యమంత్రి పదవిగా తీసేసి ఈయన ఏం చేద్దాం అనుకుంటారు అన్నదే ఇక్కడ చాలా వరకు సస్పెన్స్. అసలు ఏం జరగబోతుందో కూడా తెలియలేని పరిస్థితిలో ఉంది. 2028 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడు అని క్లారిటీగా తేల్చి చెప్పేసిండు. అంటే రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటే కదా ఇది. అంటే ఇక్కడ కంప్లీట్గా ఎట్లా చెప్పిండంటే, 2028లో రేవంత్ రెడ్డి సీఎం అని మేము నిర్ణయం తీసుకోలేదు, సీఎం ఎవరైనా ఉండొచ్చని ఒకటి చెప్పిండు. రెండోది ఏమని చెప్పిండు, ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి నెంబర్ 1, రెండోది నెంబర్ 2 భట్టి విక్రమార్క అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకున్నారు. అయితే వీళ్ళ ప్రభుత్వాలు ఎట్లుంటాయంటే, కాంగ్రెస్ ప్రభుత్వాలు అభివృద్ధి, నిధులు, నియామకాలు, నీళ్లు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఓన్లీ నీ పదవిని నేను లాక్కుందాం, నా పదవిని నువ్వు లాక్కుంటావా, ఇదే జరుగుతూ ఉంటుంది. వీళ్ళు అధికారంలోకి వస్తే రైతుల కరిగోసలు, యూరియా దొరకదు, చెప్పుల లైన్లు పడతాయి, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఏది కూడా ఉండవు. తెలంగాణ వ్యవస్థని సర్వ ఆగం చేయడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ సంస్థని మొత్తం ఖరాబు చేయడానికి ఉన్నారు తప్ప
తెలంగాణని ముందు నడపాలనే ఆలోచన వీళ్ళ దగ్గర ఎక్కడ కూడా లేదు. సర్వాన్ని నాశనం చేయడానికి, తెలంగాణ సర్వం దివాలా తీయడానికి వీళ్ళు ప్రధానంగా చేపట్టుకున్నారు, కంప్లీట్గా చేపట్టుకున్నారు. అందుకు నేను ఏమంటున్నా అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన మార్పులు చేర్పులు జరగబోతుంది. రేవంత్ రెడ్డి గారు 2034 నేనే సీఎం ఉంటా అనే దానిపైన అధిష్టానం తేల్చి చెప్పేసింది. నువ్వే ఎట్లా సీఎం ఉంటావు పదే పదే అని చెప్పేసి ఇప్పుడు మంత్రివర్గం, క్యాబినెట్ వర్గం కూడా తిరుగుబాటు చేయడం కూడా ఇది ఘోరమైన పరిస్థితి, చాలా వరకు ఘోరమైన పరిస్థితి. ఎవరు కూడా ఊహించలేదు ఇట్లా అవుతుందని. అందుకనే తెలంగాణ బాగుపడాలన్నా, తెలంగాణ ముందుకు పోవాలన్నా కాంగ్రెస్ పార్టీ పనితీరు మారాలి, కాంగ్రెస్ పార్టీ లేకుండా పోవాలి.